హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెమన్ రైస్ ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందాము. దానికి కావాల్సినవి ఒక కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్లో వేరుశెనగ పప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ పప్పులు బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో సైడ్కి తీసుకుందాము. వాటిని సైడ్కి తీసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా అలాగే బ్రౌన్ కలర్ వచ్చిందా ఫ్రై చేసుకున్నాము. 2 పచ్చిమిర్చి తీసుకుని పచ్చిమిర్చి కూడా అలాగే రెడ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి కూడా తీసుకుని అలాగే ఫ్రై చేసుకుని తీసుకుందాము. కరివేపాకు వేసి కరివేపాకు ఫ్రై చేసి తీసుకుందాము. కరివేపాకు పులిహోరలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నూనెలో తాలింపు దినుసులు వేసుకుని తాలింపు దినుసులు కూడా రెడ్ కలర్ వచ్చిందా ఫ్రై చేసుకుని కొంచెం చిటికెడు పసుపు వేసుకుని పసుపు మొత్తం ఆయిల్లో కలిపేటట్టు కలుపుకుని ఉడికించిన రైస్ వేసుకుని తగినంత రైస్ చూసుకుని వేసుకుని రైస్ మొత్తం తాలింపులో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత చూసి మిక్స్ చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని మొత్తం 2 నిమ్మకాయలు తీసుకుని 2 నిమ్మకాయలు తీసుకుని రసం పిండుకుందాము. రసం పిండుకున్న తర్వాత ఫ్రై చేసి మొత్తం వేసుకుని రైస్ మొత్తంలో వేసుకున్న తర్వాత కలుపుకుని రైస్ మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఎంత బాగుందో చూడండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మనకు కావాల్సిన లెమన్ రైస్ రెడీ. టేస్ట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్